ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల అభివృద్ధి కార్యాలయం సమావేశ మందిరంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2002 ఓటరు జాబితాను ప్రస్తుత ఓటరు జాబితాతో అనుసంధానం చేస్తూ ఖచ్చితమైన పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించే ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి పౌరుని నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల్లో ఉన్న తప్పులను సవరించడం, చిరునామా మార్పులు మరియు ఇతర సవరణల ప్రక్రియపై వారికి సమగ్ర అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారమని, అందువల్ల ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా BLOలు క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కాలంలో ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మండల అభివృద్ధి అధికారులు శ్రీనివాసులు, BLOలు మరియు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. 14 వరకు గుడ్ 15/6/2026 నుంచి 14/7/2026 వరకు కూడా అంటే 1 మంత్ మాత్రమే మనకు ఖచ్చితంగా టైం ఉంటుంది. కాబట్టి మనము స్పీడ్గా చేస్తేనే దీంట్లో నుంచి బయటపడగలం. ఎందుకంటే ఒక్కొక్క ఓటర్ లిస్టులో 800, 900, 1000 ఓట్లు కూడా ఉన్నాయి. కొంతమందికి 1200 ఓట్లు ఉన్న ఓటర్ లిస్టులు కూడా ఉన్నాయి. మనం 1200 డివైడెడ్ బై 5 వేసుకున్నా కూడా చాలా ఏళ్ళు వస్తాయి మనకు. అందుకని చాలా స్పీడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆకర్ణ చేయొచ్చులే, ఇదేముంది మనం రోజు చేసే సర్వేలే కదా ఇవి అన్నట్టుగా భావిస్తే మాత్రం ఆకర్ణ మనకు టైం సరిపోదు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్లో చెప్పినట్టుగా అవన్నీ ఫామ్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఇవి ఏం చెప్పారండి, ఇప్పుడు మనం టెంపరీగా మైగ్రేషన్ ఖచ్చితంగా పిలిపించాలి. ఎందుకంటే ఎవరైతే మనకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారో వాళ్ళ మాత్రమే ఓట్లు ఉంటాయి. మిగతా వాటి మీద మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, ఎక్కడున్నారు చూడాలి, అదంతా మన బిగ్ ప్రాసెస్ అవుతుంది. టైం అనేది మనకు సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఒక SC పాలెం ఉంది, ఆ SC పాలెం వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబాలు వలస వెళ్ళిపోతాయి. ఇంటి దగ్గర ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి మేస్త్రీలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి కబుర్ చేయడము, బాబు మీ అందరూ వచ్చి ఎన్యూమరేషన్లో పాల్గొంటేనే మీకు ఓట్లు ఉంటాయి, లేకుంటే ఇబ్బంది పడతారు అని చెప్పేసి స్మూత్గా అందరినీ పిలిపించి వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది.